దీవించి ఆశీర్వదించింది కాక. దయచేసి ఎవరు దగ్గర పెట్టండి. వాక్యం చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ చర్చ్ ఫుల్ అయింది కాబట్టి మిగతా వారు ఎవరైనా ఇచ్చినప్పుడు వాక్యానికి వెళ్ళాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. దయచేసి ఎవరైనా అక్కడ ఎవరైనా ఉండండి. మరి వచ్చినటువంటి వారిని గైడ్ చేయాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. లోపలికి వచ్చినప్పుడు వాక్యం చెప్పి డిస్టర్బ్ అవుతుంటారు కాబట్టి సో చేసుకుంటే కింద కాబట్టి బాల్కనీలోకి గైడ్ చేయాల్సిందిగా ఎవరైనా బిడ్డని కోరుతూ ఉంటున్నాను. దయచేసి గైడ్ చేయండి. ఎవరు దయచేసి గైడ్ చేయండి. అందరూ కూడా బాల్కనీలోకి వెళ్ళమని చెప్పండి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు కూడా లోపలికి వచ్చి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా నా యొక్క మనవి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ముందుగా మన మధ్యలో మరి ఎన్ జయప్రకాష్ పాస్టర్ గారు మన మధ్యలోకి రావడం ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము. లిటిల్షియా చర్చ్ మినిస్ట్రీస్కి సంఘకాపంలో జీవిస్తాను. మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఆనందంలో వారిని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అనేక పర్యాలు మన సంఘంలో దేవుని యొక్క వాక్యాన్ని అందించున్నాం. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించక ముందుగా మనమందరం కూడా లేచి నిలిచి అందరూ కూడా కూర్చొని ఉన్నటువంటి ఆ రెండవ పాట చింతలేని యేసు కూర్చొని ఆంధ్రప్రదేశ్ గీతంలో 119వ కీర్తన అందరం కలిసి లేచి నిలిచి పాడతాం. God
దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. మీరందరూ సంతోషంగా ఉన్నారని కనపడతలేదు. మెరీ క్రిస్మస్. మళ్ళీ ఒకసారి అందరం గట్టిగా చెప్తామా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. ఈ అవకాశం ఇచ్చిన తాతయ్య గారికి, ఆర్యవర్గానికి, మీ అందరికీ మరి ముఖ్యంగా మా దేవునికి ప్రత్యేకంగా నేను వందనాలు. ఈ సమయంలో క్రిస్మస్ మాసం ప్రపంచం అంతట్లో ఏకైక పండుగ జరుపుకునే పండుగ ఏదైనా ఉన్నది అంటే అది ఒక క్రిస్మస్ మాత్రమే. త్రూఅవుట్ ద వరల్డ్ ఓన్లీ క్రిస్మస్ is celebrated throughout the world, not any other festival. So we are very much privileged to have our Christmas with us. Hallelujah. నిజంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ మాసంలో we have a freedom to preach the word of God. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. కొందరు వీధుల్లో నిలబడి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, కొందరు గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నారు, ఆయా ప్రాంతాలకు వెళ్ళి సంఘాల్లో సమాజంలో నిలబడి ప్రకటిస్తూ ఉన్నారు. మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ టైం. మన భారతదేశంలో ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే we can't go and preach anywhere on the streets. But this Christmas is giving us another opportunity to preach the word of God in the nook and corner of every streets of Hyderabad and India. చాలా మంది సద్వినియోగం చేసుకున్నారో లేదో నాకేదో తెలియదు, కానీ నేను ప్రతిదినము ఒక చోట వాడబడుతూ వచ్చాను. ప్రతిదినము సువార్తను ప్రకటిస్తూ ఉన్నాను. మరలా మనకి అవకాశము దొరకదు. కొంతమంది క్రైస్తవులలోని కొందరికి అనుమానాలు ఉన్నాయి. క్రైస్తవ వేదాంత పండితుల ఎంత సమస్య అంటే 25వ తారీఖు డిసెంబర్న యేసయ్య పుట్టాడా? బైబిల్లో ఎక్కడ రాయబడి ఉన్నది? ఇది అందరికీ పెద్ద ప్రశ్నే. బైబిల్లో లేనప్పుడు మనం ఎందుకు చేయాలి? మీరు చెప్పండి. బైబిల్లో ఈ డేట్ లేదు, బైబిల్లో చేయమని చెప్పలేదు, మనం ఎందుకు చేయాలి? ఒక రీజన్. మనము తారీఖు డేట్కు మనం ప్రాముఖ్యతనివ్వట్లేదు. యేసయ్య పుట్టాడు, అది అందరికీ తెలుసు. యేసయ్య వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఉన్నారు, పుట్టాడు. మనం ఆయన తారీఖు మనకు సంబంధం లేదు, కానీ ఆయన జన్మను పురస్కరించుకొని సర్వలోకానికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరి డిసెంబర్ 25వ తారీఖుని ఎందుకు చేయాలి? కొందరు జనవరి 1st చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు 31st నైట్కి చేసే వాళ్ళు ఉన్నారు. మీరు డిసెంబర్ 25వ తారీఖున ఎన్నో రుజువులు ఉన్నాయి. మీకు ఒక సింపుల్ ట్రూత్ చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో ఆ శిశువుకు సున్నతి చేయవలసి 8వ దినమున వచ్చినప్పుడు
ఇక్కడ ఒక మాట రాయబడినది. ఏ శిశువు? మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక శిశువుగా ఉన్నప్పుడు, అనగా పుట్టినప్పుడు క్రీస్తు శకం ప్రారంభం. క్రీస్తు శకము క్రీస్తు పుట్టుకతోనే ప్రారంభమైంది. 8వ దినమున ఆలయంలోనికి తేబడ్డాడు. ఆ 8వ దినమే జనవరి 1. జనవరి 1 నుండి కొంచెం వెనక్కి వస్తే 25వ తారీఖు, 8 దినాలు వెనక్కి వస్తే 25వ తారీఖు. సింపుల్ ట్రూత్. 25లో ఉన్నాడు అంటే మన పండితులు పెట్టారు అంటే దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. సో దట్ ఈస్ నాట్ అవర్ టాపిక్. చాలా మందికి ఇది ప్రశ్నగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా అడుగుతా ఉన్నారు, వై ఓన్లీ ఆన్ డిసెంబర్ 25 అంటే ఇది కారణం. ఇక మన వాక్యంలోకి వచ్చినట్లయితే మలాకి ప్రవచనం. మలాకి మనం యెషయా ప్రవచనాన్ని వినుంటారు, హోషేయ ప్రవచనాన్ని వినుంటారు, మీకా ప్రవచనాన్ని వినుంటారు, యెషయా ప్రవచనాన్ని వినుంటారు. మలాకి కూడా ప్రవచించాడు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ద ప్రాఫెసీ ఆఫ్ మలాకి BC 430లో 430వ సంవత్సరమున క్రీస్తుకు పూర్వమే యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడు అని మలాకి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? యేసు ప్రభు యొక్క రాకడకు కారణం ఏమిటి? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. మొదటిగా చూసినట్లయితే మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మార్గము సిద్ధపరచుటకు యేసు ప్రభుల వారు ఈ క్రిస్మస్ దినాన వచ్చాడు. హల్లెలూయా. మార్గమును సిద్ధపరచడానికి. ఎందుకు మార్గము సిద్ధపరుస్తున్నాడంటే, ఆదాము అవ్వలను దేవుడు తయారు చేసి, ఆదాము పక్కలో నుండి అవ్వను తీసి వారిని స్థిరపెట్టాడు. వారికి సరి అయిన మార్గం చూపించాడు. వారిని సరి అయిన మార్గంలో నడుమని వారికి బోధించాడు. ఎవ్రీ మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్, ఆఫ్టర్నూన్ దే యూస్ టు హ్యావ్ వండర్ఫుల్ ఫెలోషిప్ విత్ ద లార్డ్. అందుకనే పెద్దలకు మాట్లాడారు, ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. కలిసి ఉంటే కలదు సుఖం. వాళ్ళు కలిసి ఉన్నారు, కానీ రాను రాను రాజు గుర్రం గాడిదైనట్టు ఏమైందంటే, తదనంతరం యేసయ్య సిద్ధపరిచారు, మంచి మార్గంని వారికి ఏర్పాటు చేశారు. తదనంతరం వాళ్ళు ఏమైపోయినారంటే త్రోవ తప్పిపోయారు. ఎవరు? ఆదామవ్వలు మొదలుకొని నేటి వరకు యావత్ ప్రపంచమంతా కూడా త్రోవ తప్పిపోయారు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం అంటాడు, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్తున్నారండి. యెహోషువను చూడండి, ఐ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ద లార్డ్ అన్నాడు. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడంలో. ఇప్పుడు నాకు అధిక లేదండి, నీ ఇష్టం డాడీ, మా ఇష్టం, మీది మీకే, మాది మాకే. మేము మీ గుడికి వెళ్తాం, మేము ఆ గుడికి వెళ్తాం. అందరూ కలిసి ఒక్క దగ్గరికి రావట్లేదు, ఒక్క దగ్గర కూర్చొని తినట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చెదిరిపోయిన గొర్రెల్లాగా ఉన్నారు. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు తన దగ్గరికి వచ్చి అంటూ ఉన్నాడు, నాన్న ఆస్తిలో భాగము నాకు ఇచ్చేయి అన్నాడు. వద్దు నాయన, మంచిది కాదురా, చెడిపోతావు. వినలే, వినిపించుకోలే. ఈ కాలంలో యవనస్తులు తల్లిదండ్రులు చెప్పినా వినట్లేదు, పెద్దలు చెప్పినా వినట్లేదు. అందుకని పెద్దలు అన్నారు, చెప్పని వినని సడన్గా చూడాలంట. జో కరా ఓ భరత్, ఎవరు తోడుకున్న గుట్టలో వారే పెడతాడు. ఈరోజు సంఘ కాపట్ల మాటలు వింటలేరు, తల్లిదండ్రుల మాటలు వింటలేరు, పెద్దల మాటలు వింటలేరు. తండ్రి తన కుమారునికి ఎంత నచ్చజెప్పినా వినలే.
తండ్రి కుమారునికి ఎంత చెప్పినా వినలేదు, పట్టించుకోలేదు. తన మార్గమును తాను చూసుకున్నాడు. ఏమనుకొని వెళ్ళారు? మార్గము చూపుము ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రికి. అందరూ పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము కదలిపోయిరి నేను నమ్మి రాయులెల్ల తరిమే దరిద్రము. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము కదలిపోయిరి నేను నమ్మి రాయులెల్ల తరిమే దరిద్రము. దాక్షిణ్యమూర్తి దయనాపై గురించి ధన్యుని చేయుము. దాక్షిణ్యమూర్తి దయనాపై గురించి ధన్యుని చేయుము. చేతులు కాదు కనుక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. అర్థమైందా? ముందే చెప్పాడు తండ్రి, వద్దురా నాయన, ఈమె మంచిది కాదురా, పలానా జోలికి వెళ్ళకరా, ఆమె నీకు తగదురా, వాళ్ళు నీకు తగదురా అంటే వినడే. సేవకులమైన వాళ్ళ దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఈ అమ్మాయిని మా వారికి ఇచ్చి చేయాలనుకుంటున్నాను, మీరేమంటారంటే పాస్టర్ ఉండదు అని చెప్తారు. మీకు సరి కాదమ్మా, వినాలా? మీ పాస్టర్ చెప్పింది మీరు సెట్ కాదని మా మామి చేస్తారు. సరే అట్లే ఆగుతారా? ఆగరు, పోయి వాళ్ళనే చేసుకుంటారు. నేను చాలా చూశాను. పట్టుమని 10 రోజులు కూడా కాపురం చేయరు, పడిపోతారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన మార్గములను మనం చెరిపివేసుకుంటున్నాం. మన మార్గములను మనం పాడు చేసుకున్నాము. కీర్తన 53వ కీర్తనలు అంటాడు, వివేకము కలిగిన దేవుని వెతుకువారు కదలేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నదులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒకరును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయి వారెవరును లేరు, ఒక్కడైనను లేడు. అందరూ ఏకముగా తప్పు చేశారు, అందరూ ఏకముగా పాపాలు చేస్తూ ఉన్నారు. మరి యేసయ్య ఏం చేశాడు? ప్రవక్తలను పంపాడు, రాజులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు. మారుతారేమో అని చూశాడు, మారలేదు. ఇర్మియా భక్తులకు మాట్లాడతాడు 6:16లో, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అది అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మీకు నెమ్మది కలగాలి అంటే దేవుడు చెప్పిన మార్గములో నడవాలి, దైవజనులు చెప్పిన మార్గములో నడవాలి. వద్దు అంటే వద్దన్నట్టుగానే ఉండాలి. ఏ రీతిగానైనా నేను అనుకున్న సాధించాలి. सीधी उंगली से नहीं निकले तो उंगली टेढ़ी करके निकालना. ఎటువంటి నేను అన్నది కావాలి, నేను అన్నది జరగాలి. ఈరోజు చాలా మంది జిద్దు కూర్చుంటారని, అదే పెద్ద పాపం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. హోషేయ 14:9 అంటాడు, జ్ఞానులు ఈ సంగతులను వివేచించి బుద్ధిమంతులు వాటిని గ్రహించు ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయవారికి అడ్డుగా నిలుస్తారు. తిరుగుబాటు చేయవారికి జ్ఞానపు మాటలు పనికిరావు, బుద్ధి మాటలు ఏమాత్రము పనికిరావు.
వాళ్ళు అన్నది జరగాలి. ఈరోజు మనుషులు అన్నది అనుకున్నట్టుగా చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఫలభరితంగా లేరు. వాళ్ళు అనుకున్నది నెరవేరుస్తున్నారు, కానీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ వేస్. అందుకని యేసయ్య అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యములోనికి ఎవడునూ చేరడు. మార్గమును తెలియచేయడానికి, తప్పిపోయిన మనుషులను మార్గములో పెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఏంటయ్యా క్రిస్మస్ అంటే? కడుపు కన్నం ఇంటికి సున్నం కాదు, ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అసలే కాదు. ఏంటి క్రిస్మస్ అంటే? అయిన స్టార్ కింద బాగా అసలే కాదు. ఈ రోజులు అందరూ చేసేది ఇదే. కానీ నిజమైన క్రిస్మస్ ఏమిటంటే నీకు మార్గము చూపడానికి వచ్చాడు. యెషయా 43:4 అంటాడు, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గములను సరళం చేయుడి. ప్రతి లోయ ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతము ప్రతి కొండను అణుచవలెను, వంకరి చక్కగాను కనుగైనవి సమముగాను ఉండవాలి. కొందరు లోతుల్లో ఉన్నారు, కొందరు హైట్ లో ఉన్నారు, కొండల పైన ఉన్నారు. విశ్వాస జీవితంలో ఏమైపోయారు? కొందరు అంచుపోయారు, అధమపాతాళంలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. కొందరు ఎత్తైన స్థానంలో ఉన్నారు. అందుకని ఒక భక్తుడి రాస్తాడు, నా వాక్యం మీరు సంతోషించాలి, సంతోషంగా మీకు అర్థం కావాలంటే నాతో మీ గలమెత్తి పాడవాడు. నేను పాడుతుంటే నువ్వు పాడుగాయ బాబు, మేము పాడము, మా గొంతులు అరిగిపోతాయి అనుకుంటే మీరు వాక్యాన్ని ఎంజాయ్ చేయలేరు. జోలపాట పాడినట్టుంటుంది, నిద్ర వస్తుంది. నిద్ర రాకూడదు, హుషారుగా ఉండాలంటే నాతో పాటు మీరు ఏం చేయాలి? దేవుడిచ్చిన స్వరాన్ని ఎత్తి పట్టి దేవుణ్ణి గణపరచాలి. లోయలెల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, పరుగు మార్గము పరువాలి. అన్నమా లోయలెల్లా కూర్చబడాలి, కొండలు లోయలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, పరుగు మార్గములు పరువాలి. రాజు వస్తున్నాడు ఆయకముగా, రాజు వస్తున్నాడు ఆయకముగా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్తురా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్తురా. లోయలెల్లా కూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, పరుగు మార్గములు పోవాలి. హల్లెలూయా. కొండలు లోయలు కదిలిపోవాలి. నీ మార్గములన్నీ కొండలే, నీ మార్గములన్నీ లోయలే. ఓ నీ మార్గములన్నీ కరుకైనవి, అన్ని ఇబ్బందులే. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మత్తయి 7:13 అంటారు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు. లోకములోనికి వెళ్ళే మార్గము, విందులు వినోదాలతో సంతోషించే వారికి విశాలమైన మార్గము. దేవుని బిడ్డలకు ఇది ఇరుకైన మార్గము. అడుగడుగున శ్రమలే, అడుగడుగున ఇబ్బందులే, అడుగడుగున ఆటపోటులే. నీ ఇంటివారు నిన్ను ఇబ్బందుల పాలు చేస్తారు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రభు అంటున్నాడు, ఇరుకైన మార్గము క్రైస్తవ జీవితం. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్. ముళ్ళ బాట, ఇరుకైన మార్గములో నడవాలి. అది నేర్పడానికే ప్రభు వచ్చాడు. ఈరోజు సంతోషంగా ఉన్నది ఎవరు చెప్పండి? డబ్బులు ఉన్నోళ్ళ, ఆరోగ్యం ఉన్నోళ్ళ, అంత సౌందర్యం ఉన్నోళ్ళ ఎవరున్నారండి? ఫకీర్ని అడగండి. క్యారే ఫకీర్ అంటే బేసిక్ होटल में खाना, मस्जिद में सोना, ना घर खाना ना घाट खाना.
వాళ్ళు బతకంటే అన్ని ఉన్నాయి మనకు, కానీ నెమ్మది లేదు. అవునా కదా? డబ్బులు ఉన్నాయి, ఇల్లు ఉన్నది, వాకింగ్ ఉన్నది, యూ హ్యావ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ యూ డోంట్ హ్యావ్ పీస్ ఎట్ ఆల్. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కుంగించే బాధలను, ఎన్ని నష్టాలు సుఖినా ప్రియ ప్రభువేన పరిహారి, ఎన్ని నష్టాలు సుఖినా ప్రియ ప్రభువేన పరిహారి, యేసున పరిహారి, ప్రియ యేసున పరిహారి, నా జీవిత కాలమున ప్రియ ప్రభువేన పరిహారి, నా జీవిత కాలమున ప్రియ ప్రభువేన పరిహారి. ఎట్లా సార్? ఇరుకైన మార్గములు ఎత్తున్నాడు వాళ్ళు, కష్టాల గుండా ఎత్తున్నాడు వాళ్ళు, అప్పుల పాలైపోయారు, అనారోగ్యంతో లేవలేని స్థితిలో ఉన్నాం. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఎలా నా జీవితం నడుస్తుంది? హౌ కెన్ ఐ బి హ్యాపీ? మీరు నమ్ముతారో నమ్మరు? November 5th ఒక మెగా క్రిస్మస్ ప్రోగ్రామ్ చేయాలని దేవుడు నాకు బయలుపరిచాడు. బడ్జెట్ ఎంత అంటే 5 to 6 lakhs. ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రోగ్రామ్ రెడీ అయిపోయింది. ఒక మెసేజ్ వచ్చింది. ఏమిటబ్బా ఈ మెసేజ్ అంటే, ఇమీడియట్లీ క్లియర్ ద వాటర్ బిల్, ఇఫ్ నాట్ విల్ కట్ ద కనెక్షన్. వాటర్ వర్క్స్ వాళ్ళు వచ్చి కట్ చేస్తే మళ్ళీ అది పెద్ద పరిచయం. ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్ అన్నాడు. ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను వచ్చి కడతాను బాబు అన్నాను. నైన్ సార్, ఆన్లైన్ అప్గ్రేడేషన్ అయ్యి वाटर बिल ऑनलाइन अपग्रेडेशन कर रहे, सबको कर रहे, आप ही कर लो. సరే అని చెప్పేసి డెబిట్ కార్డు ఇనిషియేట్ చేశాను, ఫెయిల్ అయిపోయింది. हम सहायता करेंगे आपको. इफ यू हैव एनी क्रेडिट कार्ड यू कैन इनिशिएट. సో క్రెడిట్ కార్డ్ కొట్టాను, అది ఫెయిల్ అయిపోయింది. ఇంకో క్రెడిట్ కార్డ్ కొట్టాను, అది ఫెయిల్ అయిపోయింది. బై ద టైమ్ విత్ ఇన్ 10 minutes లో ఐ లాస్ట్ 7.5 lakhs rupees. ఇమీడియట్లీ 1 hour లో సైబర్ క్రైమ్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేసేసారు, పోలీస్ కేసు చేశారు. బ్యాంకర్స్ అంటారు, బికాస్ యూ ఇనిషియేటెడ్ యూ హ్యావ్ టు పే ద మనీ. పోలీసులు అంటారు, వెతుకుతున్నాం. ఏం వెతుకుతున్నాం? అంత టెన్షన్ అండి. 7,50,000 రూపాయలు పోతే మనిషి ఎలా ఉంటాడు? వెంటనే మాత్రించి ప్రార్థన చేశాను, ప్రభువా ఏంటి నాయన నీ కార్యం చేయకుంటున్నాను, ఇంత పెద్ద శోధన. అందుకనే ప్రభువా నాయన ఇది ఇరుకైన మార్గం, ఇబ్బందులతో ఉండే మార్గము, ఇది పూల బాట కాదు నాయన, ముళ్ళ బాట. ఇందులోనే నువ్వు నాకు ఇందులోనే చేయాలి. ఛాలెంజ్గా తీసుకున్నాను. క్రిస్మస్ ప్రోగ్రామ్ జరిగించాలి, అద్భుతంగా జరిగించాలి. వి వర్ ఎక్స్పెక్టింగ్ ఓన్లీ 500 people. అని దేవుని కృప వల్ల 22nd మొన్నటి దినమున ఏసీటీసీలో జరిగింది. ఎట్లాంటి పబ్లిక్ వచ్చారని అంటే మోర్ దెన్ 900 people వచ్చారు. గ్రాండ్ సక్సెస్. అపవాది దేవుని పనిని అడ్డగించడానికే, దేవుని పని చేయనీయకుండా, దేవునికి ఇయ్యనీయకుండా, నిన్ను మోకరింపనివ్వకుండా, వాక్యం చదవనీయకుండా, ప్రార్థన చేయకుండా, నీ ముఖంలో నవ్వు లేకుండా చెయ్యాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నువ్వు సంతోషంగా ఉంటే ఓర్వలేడు వాడు, నువ్వు మంచి బట్టలు వేసుకుంటే ఓర్వలేడు వాడు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఓర్వలేడు వాడు. ఈరోజు అపవాది చూస్తూ ఉన్నాడు, యేసయ్య కూడా చూస్తున్నాడు, నిన్ను నన్ను అందరినీ చూస్తున్నాడు. నువ్వు అనుకుండొచ్చు నన్ను ఎవరు చూడట్లేదని. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ,
చూస్తున్నాడమ్మా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులను చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లేక అడుగుతాడమ్మా, ఇంకో రోజు నిన్ను లేక అడుగుతాడమ్మా. చీకటిలో ఉన్నానని నన్నెవరు చూశారని, చీకటిలో ఉన్నానని నన్నెవరు చూశారని, చూసిన నాకేమని ఎవరేమి చేశారని, చూసిన నాకేమని ఎవరేమి చేశారని. దిగుతున్నావా, ఏమవుతున్నావు? విర్రదిగుతున్నావు. చీకట్లో ఉన్నాను, నన్ను ఎవరేం చేస్తారులే, నేను చేయాల్సిన పనులన్నీ చేస్తాను, తినాల్సిన అన్ని తింటాను, వెళ్ళకూడని స్థలాలకు వెళ్తాను. ఇట్స్ మై విష్ అండ్ మై విల్. Yes, absolutely, it's your wish and your will, but the destiny is destruction. Don't forget. నీ మార్గములను సరి చేయడానికే యేసయ్య వచ్చాడు. రెండవ మొదటి ఎందుకు వచ్చాడు యేసయ్య? చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చాడు? నువ్వు వండి పెడితే తిందామని వచ్చాడా? ఎందుకు వచ్చాడు? నువ్వు కొత్త బట్టలు వేసుకుంటూ చూద్దామని వచ్చాడా? మన సిస్టర్ నన్ను పిలిచింది, ఇంటికి రా ఇంత బలవంతం చేస్తే పోయినా. డెకరేషన్ ఎట్లుంది? తెలిసింది ఇది కామాట, డెకరేషన్ డెకరేషన్ డెకరేషన్. ఆమె శాంతి తీసుకొని నన్ను పిలిచింది, నాకు టైం అంతా వేసి ఇది నీకేసగా రాడు. నీ మార్గములను సరి చేయడానికి వచ్చాడు. అదే మలాకి 3:1 ఇంకొక మాట్లాడతాడు, మీరు వెతుకుచున్న ప్రభువు ఎవరట? మీరు వెతుకుచున్న ప్రభు అంటే ప్రజలు దేవుణ్ణి వెతుకులాడుతున్నారు. పాత నిబంధనలకు నూతన నిబంధనలకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ గాడ్ నెవర్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టు ఎనీవన్. I mean, he never appeared to anyone. He never showed himself to anyone. ఆశ్చర్యంగా ఉంది కదా? ఎవరికైనా కనబడ్డా పాత నిబంధనలో? దేవుణ్ణి చూసిన నాట్లో ఎవరైనా ఉన్నారా? మొదటి తిమోతి 6:16 అంటాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరునూ ఆయనను చూడలేదు, ఎవరునూ చూడలేరడు. No one will see God. ఎవ్వరు కూడా ప్రభువును చూడలేదు, ప్రభువును చూడబోరు కూడా. ఎందుకు అనంటే, వేల కోట్ల కాంతులతో ఉన్నటువంటి దేవుడు. It is not sufficient for us to see with our naked eyes. ఒక్క సూర్యుని చూడనికే కింద మీద తలపడాయిస్తున్నాం. పైకి ఎప్పుడన్నా బయటికి పోయి సూర్యుని అట్లనే చూడు, ఉంటాయా కళ్ళు? పోతాయి. ఒక్క సూర్యుని చూడలేదు, కోటి వేల కాంతులంతా వెలుగు కలిగిన దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తావండి? We can't see with our naked eyes. We can't see God. కానీ దేవుడు పాత నిబంధనలంతట్లో కూడా ఏ రీతిగా ఉన్నాడంటే ఎవ్వరికీ కనబడలే. నూతన నిబంధనలో తన్ను తాను కనపరుచుకోవడానికి వచ్చాడు. Once Moses got a privilege. మోషే దేవుడు అంటుంది, ప్రభువా, I want to see you. నేను నిన్ను చూడాలి. మీరు నిర్గమాకాండం 33వ అధ్యాయంలో చూస్తే 19 నుంచి మనం చూస్తే 25 వరకు చూస్తే మీకు కనబడుతుంది. నేను నిన్ను చూడాలి నాయన, చూడాలని తహతహలాడిపోతున్నాడు. లార్డ్, ఐ వాంట్ టు సీ యు లార్డ్. నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను, నువ్వు వెళ్ళమన్న చోటికి వెళ్ళాను, కానీ ఒక్కసారి నిన్ను నువ్వు కనపరుచుకున్నాను, ఒక్కసారి నేను నిన్ను చూడాలంటే దేవుడు మోషే అంటాడు, మోషే నువ్వు నన్ను చూడలేవు, నా మహిమను నువ్వు చూడలేవు, నీకు సాధ్యమైతే
ఈ వెంట్రికంత బండ సందు, ఆ సందులో నుంచి చూడగలిగితే చూడు, నా వీపును చూడు అని ఆయన హస్తాన్ని కప్పాడు. హల్లెలూయా. మోషే అంతటి వాడే ప్రభువును చూడలేకపోయాడు. మోషే పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. అంత పరిశుద్ధత కలిగిన మోషేని ప్రభు చూడలేకపోయాడు. నన్ను మా చేతిలో ఒక శిష్యుడు వచ్చి సాక్ష్యం చెప్తున్నది. నిన్నటి దినమున దేవుడు నన్ను దర్శించిండు, బంగారు చేయి పట్టుకున్నాడు, బంగారు ముద్ద పెట్టి నా నోట్లో పెట్టిండు. అది నా ముందు. ఈ రోజుల్లో మేము చూసినామంటే ఎవరి నుంచి ఎవరనుకున్నవాడు. మోషే అంతటి వాడే యేసయ్యను యెహోవా దేవుని చూడలేకపోయాడు. మరి ఏం చూశారు పాత నిబంధన కాలంలో అంటే ఆయన అభయ హస్తము. హల్లెలూయా. త్రూ అవుట్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఏం చూశాడు? దేవుడు ఏం కనపరుచుకున్నాడంటే తన బాహువును కనపరుచుకున్నాడు, తన కుడి చెయ్యిని చూశాడు. ఇదే వాళ్ళకు కనిపించింది. దేవుని ముఖం ఎవరు చూడలేదు. మోషే కూడా తెలియదు ఎలా ఉంటుందో. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. పోయినోడు పోయినట్టే పోయింది, మళ్ళీ కిందికి రాలేదు. ప్రజలకు ఆందోళన కలిగింది. మాకు నాయకుడు కావాలి. ఆ ఉన్న నాయకుడు పైకి వెళ్ళిపోయాడు. ఉన్నాడో లేడో, దేవుని మహిమలో కాలిపోయాడో చచ్చిపోయాడో, వస్తాడో రాడో మాకు తెలియదు. అహరోను, నువ్వేమో నాయకుడు కాబట్టి నువ్వైనా మాకు దేవుని చూపించు. షో ద లార్డ్. అహరోను అడిగితే అహరోనుకు దేవుడు. అహరోను తెలుసా? మోషేకే తెలియదు, అహరోనుకు ఎలా తెలుస్తుంది? అహరోనుకు తెలియదు. అందుకే నేను నిర్మాకాండ 32 మొదటి 6 వచనాల్లో మీ తర్వాత చదువుకోండి. అక్కడ ఏమంటాడంటే మీ చెవి పోగులు, మీ గొలుసులు, మీ కమ్మలు తీసుకొని రండి అని ఒక దూడను తయారు చేసి ఐగుప్తు నుండి ఇప్పుడు తీసుకొని వచ్చిన యెహోవా ఇతడే అని ఆ దూడను చూపిస్తున్నాడు. ఆయన మనసులో యెహోవా ఉన్నది, కానీ ఒక్క రూపం తెలియదు కాబట్టి ఆ దూడను తయారు చేసి ఈ దూడ యెహోవా అంటారు. యేసు యెహోవా దేవుడు ఎలా ఉంటాడో అహరోనుకు తెలియదు, మోషేకు తెలియదు, ఎవరికి తెలియదు. ఈరోజు మీరు వెతుకుతున్న ప్రభువును అనగా తన్ను తాను కనపరుచుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా. మనుషుల పరిస్థితి ఏంటంటే దేవుణ్ణి చూడాలి. గాలిని చూసి దేవుడు అన్నాడు, పంటను చూసి దేవుడు అన్నాడు, చెట్టును చూసి దేవుడు అన్నాడు. అప్పించేవాడిని చూసి అప్పించేవాడే దేవుడు. అవునా కదా? వాయుని దేవుడు అన్నాడు. మనిషి దేన్ని పడితే దాన్ని దేవుడిగా చేసుకోవడం ప్రారంభించాడు. మనిషి ఊహలు కట్టినట్టుగా ఒకడు 2 చేతులు, ఒకడు 4 చేతులు, ఒకడు 10 చేతులు పెట్టుకున్నాడు. ఇట్లుండడేమో పశువుల పేర్లు పెట్టుకున్నాడు, పశువుల తలలు పెట్టారు. ఊహ. ఎందుకంటే దేవుణ్ణి ఎవడు ఎన్నడూ చూచి ఉండలేదు. వారి ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకున్నారు. అందుకని యోహాను 1:18 అంటాడు, అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరచెను. హల్లెలూయా. అద్వితీయ అనగా ఒకడే, ద్వితీయ అనగా రెండో వాడు లేడు. ఆ అద్వితీయ కుమారుడు అనగా ఆ ఏకైక కుమారుని ఎవరు బయలుపరిచారంట? యేసు ప్రభు మనకు బయలుపరిచాడు. ఇప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుంది, ఆయన అట్రిబ్యూట్స్ ఎలా ఉంటాయి, ఆయన ముఖ సౌందర్యం ఎలా ఉంటుంది మనకు అర్థమైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ పాత నిబంధనలో ఉన్న వారికి ఈ భాగ్యము లేదు. నూతన నిబంధనలో మనకి ఈ భాగ్యం ఉన్నది. We know the image of the Lord. We know the character of the Lord. We know the attributes of the Lord. కానీ పాత నిబంధనలో వారికి ఎవరికి కూడా ఈ అదృష్టం లేదు, ఈ ప్రత్యేకత లేదు. ఫిలిప్పుకు ఒక తలంపు వచ్చింది. ప్రభువా, నేను చూస్తూనే ఉన్నాను, నేను చేసే అద్భుతాలు చూస్తూనే ఉన్నాను. యోహాను సువార్త 14:9 అంటారు, ప్రభు అంటాడు, ఇంతకాలం నేను మీ మధ్యలో ఉన్నాను, నన్ను గుర్తుపట్టలేదా ఫిలిప్పు? నన్ను చూచిన వాడు, చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, నా తండ్రిని చూచినవాడు. హల్లెలూయా. నూతన నిబంధనలో తన్ను తాను కనపరుచుకున్నాడు. అందుకనే ఈరోజు మన జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితాలలో మొదటి ఎందుకు వచ్చాడు? చెప్పండి అమ్మ, మొదటి ఎందుకు వచ్చాడు?
మార్గమును సరళం చేయడానికి, సరి చేయడానికి, వక్ర మార్గమును, కరుగైన మార్గములను సరి చేయడానికి వచ్చాడు. మనుషులు అక్కడ ఉన్నారు. రెండవది ఎట్లుందంటే రాతిగాయ బాతిగాయ అన్నట్టున్నాను. నేను ఎప్పుడు వాక్యం చెప్పినా మీకు కంఠోపాఠం చేయించిపోతాను. మీ బ్రెయిన్లో, మీ కోపిడిలో కూర్చోబెడతాను. రెండవది ఏంటి అమ్మా? తను తాను కనపరుచుతూ రివీల్ హిమ్సెల్ఫ్. జీసస్ క్రైస్ట్ has come on the surface of this earth. తను తాను కనపరుచుకోవడానికి. మూడవది అదే మలాకి 3:1 అంటాడు, మీ కొరకు నిబంధన దూతగా వచ్చాను. హల్లెలూయా. నిబంధన. ఈ నిబంధన దేనితో ప్రారంభమవుతుందో తెలుసా? ఈ నిబంధన దేనితో ప్రారంభమవుతుందో తెలుసా? నిబంధన అనేది దేనితో ముడిపడి ఉన్నదో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన అనగానే నిబంధన, మనకి ఎన్ని నిబంధనలు ఉన్నాయి అమ్మ చెప్పండి? మనకి ఎన్ని నిబంధనలు ఉన్నాయి? 2 నిబంధనలు. పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఎవరి కొరకు? యాకోబు కుమారులు, ఇశ్రాయేలీయులకు మాత్రమే. దే ఆర్ ద చూసన్ పీపుల్. వాగ్దానములన్నీ వాళ్ళకే. హల్లెలూయా. All privileges were given to Israelites. జ్యేష్ఠ పుత్రులకే అందించేశాడు. వాగ్దాన నిబంధనను స్థిరపరచడానికి వచ్చాడు. మూడవది హల్లెలూయా. అన్ని వాగ్దానాలు ఇశ్రాయేలీయులకే ఇచ్చాడు. మనము వాగ్దానం చేస్తాం. రాత్రి చేస్తాం, పొద్దున ఏం చేస్తాం? మర్చిపో. రాత్రికే బాధ. ఈరోజు ఎంతో మంది నేను చూశాను. నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. గంట సేపటి ఇచ్చేస్తా పాసిపోయా. గంట సేపట్లో అన్నాడు. సంవత్సరం అయిపోయినా గంట కాదే. ఇంకా నేను అనుకుంటా మీకు గంట కొట్టే టైం దగ్గర పడ్డది అనుకుంటా. ఆ గంట ఫైనల్ గంట తీసుకునేటప్పుడు కాళ్ళు వేలు పట్టుకుంటారు, చేతులు పట్టుకుని చేతులు కానీ కాళ్ళు అనుకుంటారు, కాళ్ళు అనుకుంటారు. ఇచ్చేటప్పుడు చుట్టాలు చూపిస్తారు. ఏమయ్యా సరిపోతున్నామా? ఇస్తామా? మళ్ళీ ఇస్తామా? కొంచెం తిరిగి ఇయ్యనుకో, ఏం చేస్తుందో చేసుకో. ఇయ్యడం మన బుద్ధి తక్కువ. అడుక్కునేటాడు ఒక్కసారి అడుగుతుంటాడు, ఇచ్చినోడు 10 సార్లు అడుగుతాడు. ఇచ్చినోడు చేశారా? నిబంధనలు ఎందుకు చేస్తామండి? మాట నిలబెట్టుకో. నా దేవుడు ఏసే ఎలాంటి వాడంటే, ఒక వాగ్దానం చేశాడంటే దాన్ని నిలబెట్టుకునేవాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానం ఇస్తే నెరవేర్చాలి, మాట నిలబెట్టుకోవాలి. ఇది క్రైస్తవం. ఈరోజు క్రైస్తవుడు ఎట్లయిపోయినాడంటే మాట నిలబెట్టుకొని వాళ్ళు అయిపోయారు. కానీ ఇశ్రాయేలీయులకు అన్ని వాగ్దానాలు వారికి ఇచ్చాడు. అందుకని యెషయా 2:6 అంటాడు, యాకోబు వంశపు వారు ఈ జనుల సంప్రదాయాలలో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిష్తీయుల వలె మంత్ర ప్రయోగం చేయదురు, అన్యులతో సహవాసం చేయదు. ఏ జనాంగాన్ని అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ జనాంగాన్ని అయితే నా బిడ్డలు అన్నాడో, ఏ జనాంగం కొరకైతే అన్యులతో పోరాడి
మనకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడో ఈరోజు ఆయన ప్రేమించిన పిల్లలే ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నారు. యేసయ్యని ఎంత ప్రేమించాడు. టైంకి రామని గుడికాని చెప్తే రావు. పాపం మానుకు అంటే మానుకు, తిరుగుడు మానుకు అంటే మానుకు, జూదం మానుకు అంటే మానుకు, పాపిష్టి చేస్తారు మానుకోమంటే మానుకో. ఎవరైనా కాపర్లు గద్దిస్తే కాపర్ల మీదకి లేస్తారు. పెద్దలు గద్దిస్తే నోరు మూపిస్తారు. యేసయ్య యెహోవా దేవుడు ఎంత బాధపడ్డాడు. అందుకని అంటాడు, ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. ఆకాశమా ఆలకించుమా, ఓ భూమి చెవియొగ్గుమా. నా వేదన వివరించును, నా వేదన వివరించును. వేదనతో నింపుకుంటాను. ఎందుకంటే ఎవరిని ప్రేమించానో ఈరోజు వాళ్ళే నా పైన తిరుగుబాటు చేస్తున్నారు. మాటకు మాటిస్తున్నారు, చెప్పిన మాట వినట్లేదు. అందుకే ఆకాశంతో చెప్పుకుంటున్నాడని భూమితో చెప్పుకుంటున్నాడు, మనుషులతో కాదు. ఎంత బాధ ఉంటే అలా చేస్తాడు. ఈరోజు ఆయనను బాధ పెట్టిన వారంగా మారిపోతున్నామని దేవుని బాధ పెట్టు. ఆ రోగులు ఒక్కసారి యేసయ్యను సిలువేశారు, కానీ నువ్వు నీ చేష్టలతో నీ క్రియలతో ఆయనను మాటి మాటికి సిలువ వేస్తూనే ఉన్నావు. అందుకని దేవుడు వాళ్ళని విసర్జించాడు. ఎవరిని? యోధులను. వారికి బదులుగా అన్యులమైన మనల్ని దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. ఇర్మియా 31:31 అంటాడు, క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చి ఉన్నవి. క్రొత్త నిబంధన. ఎందుకు క్రొత్త నిబంధన వచ్చింది? పాతది కొట్టివేయబడుతుంది, పాతది ఆపు చేయబడింది కొంతకాలం వరకు. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చిందట. ఎందుకు వచ్చింది? పాతది సరిగ్గా లేదు కాబట్టి. ఇప్పుడు క్రొత్త నిబంధన ఏమిటయ్యా అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే దానికి ముందుగా నిబంధన అనేది ఎలా ఫామ్ అవుతుంది? హౌ ద కవెనెంట్ హస్ బీన్ ఫార్మ్డ్. నిర్గమకాండం 24:8 అంటాడు, అప్పుడు మోషే రక్తం తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా మీతో చెప్పిన నిబంధన రక్తము. నిబంధన దేనితో ప్రారంభమవుతుంది? రక్తంతో. అందుకని వేదాల్లో చూస్తాం, రక్త ప్రోక్షణ పాప విమోచన. రక్తము చిందించకుండా పాపానికి విమోచన లేదు. నిబంధన అనేది రక్తముతో స్థాపించబడుతుంది. రక్తముతో స్థాపించబడిన ఆ నిబంధనను త్రోసివేశారు ఇశ్రాయేలీయులు. అందుకనే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే లూకా సువార్త 22:20 అంటాడు, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడిన నా రక్తము వలన క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన దేవుడు ఎవరికిచ్చాడు? అన్యులైన మనకిచ్చాడండి. అన్యులైన మనకిచ్చాడండి. ఈరోజు క్రొత్త నిబంధనలో ఉన్న పద్ధతి ఏమిటయ్యా అంటే, ఎందరూ అంగీకరించుతారో వారందరూ దేవుని పిల్లలవుటకు అధికారము అనుగ్రహించను. జస్ట్ బై బిలీవింగ్ యు బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. మనం ఎవరము అంటే అడవి కొమ్మలము, అనర్హులము, అందులము, పనికిరాని వారము, చెత్త కుప్పలో ఉన్నటువంటి వారము, దేనికి ఉపయోగమైనటువంటి వారమైన మనల్ని దేవుడు ఒలీవ కొమ్మలతో ఏం చేశాడట? అంటగట్టాడు. నిబంధన పుత్రులుగా చేశాడు. నిబంధన జనులను నిరీక్ష
నిరీక్షణాదనులం గరుడగు యేసుని రక్త సంబంధులం మేము నిరీక్షణాజనులం నిబంధనాజనులం నిరీక్షణాధనులం గరుడగు యేసుని రక్త సంబంధులం మేము నిరీక్షణాజనులం యేసు రాజు వచ్చును ఇంకా కొంతకాలమే. మీరు వాడరు, నేనేం చెప్పాను? when you sing along with me you will enjoy. అందుకనే రెండు సార్లు వాడుతున్నాయి. నిబంధనాచరణం, యేసయ్య రక్తంతో మనం ఏమైపోయాము? ఆయన బిడ్డలంగా. పాత నిబంధనలు అయితే రక్తం చిందించాలి, నూతన నిబంధనలు అయితే నమ్మితే చాలు. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. గలతి 4:4 పెట్టాడు. దత్తపుత్రులని చేశాడు. హల్లెలూయా. దత్తపుత్రులు అంటే we are adopted children. Hallelujah. By born we are not children, we are adopted ones. By born we are Israelites. కానీ God adopted us. దత్తతను తీసుకున్నాడు. నిన్ను నన్ను దత్తతను తీసుకున్నాడు. ఎంత అద్భుతమైన మాట. నిబంధనను స్థిరపరచడానికే యేసు ప్రభు వచ్చాడు. 4 అదే 3వ అధ్యాయం మొదటి వచనంలో తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. హల్లెలూయా. ఎట్లా వస్తాడు? ఆలయమునకు హఠాత్తుగా వస్తాడు. 2వ దినవృత్తాంతం 7:3లో సొలొమోను కట్టినప్పుడే దేవుని ఆత్మ అక్కడికి వచ్చింది. మళ్ళా ఎక్కడికి వస్తాడు? పాత నిబంధనకు నూతన నిబంధనకు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, పాత నిబంధనలో క్రీస్తుకు పూర్వం, అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, క్రీస్తుకు పూర్వము అన్యులకు దేవుని మందిరములో ప్రవేశము లేదు. ఏ అన్యుడు కూడా దేవుని మందిరములో అడుగు పెట్టే సాహసం చేయడానికే వీలు లేదు. రుజువులు ఏమిటయ్యా అంటే సంఖ్యాకాండము 18వ అధ్యాయం 7వ వచనం చివరి భాగంలో అన్యుడు సమీపించిన ఎడల మరణ శిక్ష నందును. పాత నిబంధనలో అన్యునికి మందిరంలోనికి వచ్చే అవకాశం లేదు. గొర్రెల కాపరులు ఎవరు? అన్యులే. అందుకని వారిని ఊరు అవతల ఉంచుతారు. అన్యులకు కందాకే మంత్రి అయిన నపుంసకుడు మందిర ప్రవేశం అయినకు లేదు. అన్యులకు అవకాశం లేదు. కానీ నూతన నిబంధనలో దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే, అన్యులకు మనకు ఉన్న అడ్డు తెర ఏమైపోయింది? తొలగించబడింది. అడ్డు తెర తొలగించబడింది. పాత నిబంధనల స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే 3 భాగాలు ఉంటుంది. ప్రత్యక్ష గుడారంలో యూదులకు, లేవీయులకు కరుణాపీఠం, ఇది వాళ్ళ స్ట్రక్చర్. అన్యులకు స్థలము లేదు అక్కడ. కానీ ఆ తెర చిరిగిపోగానే ఇట్ ఈస్ ది కామన్ ఏరియా ఫర్ ఎవ్రీవన్. ఈరోజు అన్యులమైన మనం ఏమైపోయాము? ధన్యులమైపోయాము. వీఆర్ నాట్ ఇజ్రాయెలైట్స్, వీఆర్ అడాప్టెడ్ చిల్డ్రన్. అన్యులమైన మనకు ధన్యుల లెక్కలో చేర్చాడు. ఆయన కృపనిచ్చాడు, ఆయన దయ మనకి ఇచ్చాడు. అందుకని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, ఈ నా జీవితంలో దేవుడిచ్చిన మహత్తరమైనటువంటి ఆధిక్యం ఏమిటంటే, నిన్ను అన్యునిగా ఉంటే నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు అన్యునిగా ఉండకుండా చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నిన్ను ధన్యునిగా చేశాడు. హల్లెలూయా. పోవడం వలన now there is no barrier. ఎలాంటి అడ్డుకట్టు లేవు. యూదులు వచ్చినట్టుగానే అన్యులు కూడా వచ్చేస్తున్నారు. అందుకనే ఈరోజు ఆలయంలో ప్రవేశము
కలిగించడానికే యేసు ప్రభువులో హల్లెలూయా. ఆలయ ప్రవేశం చాలా మందికి లేదు. మన బ్రదర్ అంటున్నాడు, దేవుడు అంటే నాకు చాలా భయం సార్, అందుకనే గుడికి రాదు. అంటే దేవుడు భయం ఉంటే గుడికి రావా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ భయము భక్తి రెండు కలిగి ఉంటే నీకు ఆశీర్వదించడం. 4 విషయాలు చూశారు. 5వ విషయం, తన ప్రజలను నిర్మలుగా చేయుటకు అడుగుటకు వచ్చాడు. హల్లెలూయా. దేనికొరకు వచ్చాడు ఆయన? మలినమైపోయినాయి మన దేహాలు, ఈ లోకాచారాలతో నిండిపోయినాయి. క్రిస్మస్ చూడండి, ఏది చేయకూడదని బైబిల్ చెప్తుందో దాన్నే చేస్తూ ఉన్నాం. శరీరాన్ని అలంకరించుకుంటున్నాం, సంఘాన్ని అలంకరిస్తున్నాం, ఆత్మ పదములతో మన దేహాన్ని అలంకరించుకోలేకపోతున్నాం. ఏమైపోయింది? మన దేహం అంతా మలినమైపోయింది, పాపంతో నింపబడింది. అందుకని ఒక భక్తుడు ఇట్లా అంటాడు, హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కానరా. హృదయమే అగాధమైన లోయరా, మానవులను మలిచే కానరా. ఆదిలోనే అవ్వ పడెను ఆ లోయలో, ఆదాముని దిగజార్చెను ఆ గడియలో. ఎప్పుడు వచ్చిందట పాపము? ఆదిలోనే అదే వేళ అవ్వబడింది. ఈరోజు మనిషి హృదయం ఎలా ఉందంటే పాడైపోయింది, మలినమైపోయింది. మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉన్నామట, దుర్వాసన దొరుకుతున్నాం. మనల్ని పట్టించుకునే నాదుడు లేడు. ఈరోజు ప్రభుత్వం పరిస్థితి ఏంటో తెలుసా? క్రైస్తవులకు సమాధుల తోట కావాలి, అన్ని నిండిపోయినాయి. సేవకులంగా మేము దాదాపు 3 సంవత్సరాల నుండి రాజకీయ నాయకుల వెంట తిరుగుతూ ఉన్నాం. ప్రతి రాజకీయ నాయకులు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ దగ్గర వెళ్తున్నాం. ఒక అతను అంటాడు, మీ క్రైస్తవులకు మేము చేస్తే మాకు వచ్చే లాభం ఏంటి? మన విలువ ఏంటో చూసారా? ఏమండి, మన విలువ ఎలా ఉన్నది? విలువే లేదు. మనం మీ క్రైస్తవుల ఓట్లు మాకు వద్దన్నారు. అద్భుతం ఏంటంటే అన్న నెలకు ఆ ప్రభుత్వం పడు, అన్న నెలకు ఆ ప్రభుత్వమే పడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వీళ్ళేమైనా పెడతారు మాకు తెలియదు. మన పొజిషన్ ఏంటంటే మనల్ని కానివాళ్ళు లేరు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కాన్స్టిట్యున్సీలో ఎవరు లేరు, ఎక్కడ లేరు. మన పక్షంలో పోరాడేవాడు ఎవరు లేరు. అంత బలహీనమైపోయి ఉన్నామండి. మన పాపముల చేత మనం చచ్చిన వారమైందిగా ఎవరు నేను పట్టించుకోడు. ఈరోజు తల్లిదండ్రులు అనుకుంటున్నారు, నా పిల్లలు ఉన్నారు కదా, నన్ను చూసుకుంటారులే, ఇంత సంపాదించాను ఎక్కడికి పోతుందిలే. చాలా మంది పిల్లల మీదనే ఆశలు పెట్టుకున్నారు, కానీ పిల్లలు ఎలా అవుతున్నారు? పిల్లలుగా లేరు, వాళ్ళు పిల్లలు అయిపోయారు. బతికినంత కాలము తల్లిదండ్రులు నేర్పిస్తారు, చచ్చినాక వాళ్ళ మీద పడి ఏడుస్తారండి. ఇది పిల్లలకున్న రీతి ఈ రోజుల్లో. బ్రతికినప్పుడు ఏడి పిలుస్తావు, చచ్చినంక ఏడుస్తావు. బ్రతికినప్పుడు ఏడి పిలుస్తావు, చచ్చినంక ఏడుస్తావు. కళ్ళు తెరుచుకో, కళ్ళెదుతున్నప్పుడే కన్నవారిని చేర్చుకో, కన్న రుణమును తీర్చుకో. బ్రతికినప్పుడు నిలువ నీడలేకుంటే పచ్చడు మెతుకులు పెట్టలేదు కదా. చచ్చినప్పుడు పూల దండలు ఎందుకు, పాలరాకి శ్రమాలు
చచ్చినాక పాలరాజు సమానం మా డాడీ పేరు ఎతికినప్పుడు ఏడిపిస్తుంది చెప్పినవాడిగా తల్లిదండ్రుల కోసం ఏంటంటే నన్ను పట్టించుకునే నాదుడు నా పిల్లలు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరండి? యేసయ్య నిన్ను పట్టించుకోవడానికి వచ్చా. హల్లెలూయా. నిన్ను నిర్మలుడుగా చేయడానికి వచ్చా. నీకు పట్టిన ముసుగు, నీకు పట్టిన పాపమును పడగొట్టి కడిగివేసి సబ్బు ఏ రీతిగా మురికిని కడుగుతుందో నీ నా పాపములను అలా కడిగి కాల్చి శుద్ధులుగా చేయటకు యేసయ్య ఇలా కనిపించాడు. 6వది నేను ముగించేస్తున్నాను. మలాకి 3:4 అంటారు, నైవేద్యం యెహోవా. హల్లెలూయా. నైవేద్యం అర్పించినప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? ధూపం వేసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి అమ్మా. ఇక్కడే ఉన్నారా? నాతో ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. సజీవంగా ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నాకు తెలుసు చూడే దౌడలే వదిలేయ బాబు, ఇక వచ్చాము వచ్చిందే లేదు. అందే 6వది సువాసన. నిన్ను పరిమళ వాసనగా ఉండటకే ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. పరిమళ వాసన ఎందుకు వచ్చావయ్యా అంటే దుర్గంధములో ఉన్న నిన్ను నన్ను పరిమళ వాసనగా చేయటకొచ్చాడు. నీకు ఈ క్రిస్మస్ మెసేజ్ యూనిక్గా ఉండొచ్చు, కానీ బట్టి తీసుకో. నువ్వంటే ఎవరు ఇష్టపడరు? నీ భార్య అంటే ఇష్టపడరు, నీ భర్త ఇష్టపడరు, నీ పిల్లలు ఇష్టపడరు, నీ సంఘం ఇష్టపడదు. అది నీ కండిషన్. కానీ నేను సువాసనగా చేయడానికి వచ్చాడు. నువ్వంటే ఇష్టపడినట్టు చేయడానికి వచ్చాడు. నువ్వంటే ముచ్చట పడినట్టు చేయడానికి వచ్చాడు. మనుషులకున్న బలహీనత ఏమిటంటే గర్వం. దేని బట్టో? డబ్బులు బట్టా, అందాన్ని బట్టా, దేన్ని బట్టి? దేన్ని చూసి గర్విస్తున్నావు? ఈరోజు నీకున్న దుర్గంధం ఏమిటంటే నీ గర్వమే. నాకు ఇన్నది అదున్నది, ఇంత చదువుకున్నాను అంత చదువుకున్నాను అనే గర్వమే ఉన్నది. ఏం తీసుకొని వెళ్తావు ఈ లోకం నుంచి? ఏమన్నా తీసుకొని వెళ్ళగలవా? రారు రారు నీ వెంటవరు రారు, ఒంటరిగానే నీ వెళ్ళవలయును. ఎందుకే జీవా ఈ లోకములో ఎన్నాళ్ళు ఈ సుఖభోగాలు? ఎందుకే జీవా జీవమా నీవు చింతించుతేలా, నరకోటికి నీవు ఆశించుతేలా? తెలియదు ఓ జీవ ఈ లోకమాయా, తెలియదు ఓ జీవ ఈ లోకమాయా. ఎవరు రాదు ఎంత? నువ్వు సంపాదించేది కూడా నీతో రాదు. నీతో వచ్చేదేంటి? నీ క్రియలు నేను వెంబడిస్తా. నీ క్రియలు నేను వెంబడిస్తా. నువ్వు నా కొరకు ఏం చేస్తావు? నువ్వు ఈ లోకం ఈ లోకం నుంచి ఆ లోకంలో కంటే మొట్టమొదటి ప్రశ్న ప్రభు నిన్ను అడిగేది ఏంటో తెలుసా? వాట్ హ్యావ్ యు డన్ ఫర్ మీ? నా కొరకు నువ్వు ఏం చేశావు? 10 బిల్డింగ్లు కట్టినా, 10 మందిని కట్టినా, 10 కార్లు కొన్నా, జాగ్రత్త గెట్ అవుట్ అండి. నిత్యనారాయణ వెళ్ళంటాడు. నా పేరు తెలియని ప్రజలు లోకంలో కోపంగా ఉన్నారు. ఒక్కరికైనా స్వార్థను ప్రకటించినావా? ఈ క్రిస్మస్ పురస్కరించుకొని కొందరికైనా వాక్యాన్ని అందజేసావా? క్రిస్మస్ మాసంలో మీ బంధువులని పిలుస్తారు, అందులో పిలవండి, స్వార్థ చెప్పండి. శాతగారు గురికి పిలవండి, పాత్రలు చెప్తారు. పెద్దలు మాట్లాడతారు, శాత కాదు సావులు, శాత కాదు సావుగా. ఈరోజు ప్రియ దేవుడికి కాలం మనం జ్ఞాపకం చేసుకోవలసిన శ్రేష్టమైన పని ఏంటంటే దేవుడు మనకిచ్చిన మహత్తరమైన తరుణం. హల్లెలూయా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు.
ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా? Will you go for him? ఆయన వరకు నువ్వు వెళ్ళగలుగుతావా? సువాసనగా ఉంటావు నీవు. సువార్తను ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు. చివరిగా తీర్పు తీర్చుటకు వస్తున్నాడు. ఇది రెండవ రాకడికి సంబంధించి వస్తాడు. మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఎలా వస్తాడు? రాజుల రాజుగా, ప్రభుల ప్రభుగా వస్తాడు. మొదటి రాత్రులో ఆనందించిన నీవు రెండవ రాత్రులో ఏడవద్దు సుమా. రెండవ రాత్రులో ఏడవద్దు. రెండవ రాత్రులో కూడా ధైర్యంగా నువ్వు ముఖముని ఎత్తుకొని దేవుడికి చూపించాలి. బండ సందులలో ఎగురున్న పౌరమా, పేద బిడ్డలను ఆశ్రయించిన పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిము, నీ స్వరము నాకు వినబడనిము. యు వాంట్ టు సీ యువర్ ఫేస్. ఏం ముఖం పెట్టుకొని చూపిస్తావయ్యా? అప్పుడే వచ్చేసినావా? ఒక్క సంఘం కట్టలే, ఒక్క ఆత్మను రక్షించలే, అన్ని నేనే సంపాదించాను. 24/7 నా కొరకు చేసుకున్నాను. ఏ కొరకు నేను చేయలేదు. ఆ దినం చాలా భయంకరమైనది. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులందరి రోజు. అదే అదే ఆ రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు, దొంగలంత మసలే రోజు. భయంకరమైన రోజు. ఆ దినమున తీర్పు తీర్చడానికి వస్తుంది. 7 విషయాలు మనం నేర్చుకున్నాం క్రిస్మస్లో. ఇవన్నీ మనం చేయగలిగితే దీనికి మించిన క్రిస్మస్ ప్రార్థన చేస్తాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us prepare ourselves to the coming of the Lord. మొదటి రాకడ జరుపు, రెండవ రాకడ కూడా వస్తున్నాడు యేసయ్య. వస్తానని చెప్పిన వాళ్ళు రాక మాటలు వస్తాడు. ఏ గడియలైనా వస్తాడు. రాకముందే నువ్వు ఎక్కడనే గుంపులో ఉండాలి. మన మనసు మారాలి, మన బ్రతుకు మారాలి, మన తలంపులు మారాలి, నీ జీవితం మారాలి. అవకాశం ఇస్తున్నాడు. మారుతావా? ఈరోజు ప్రభుని అడుగు. ఈ క్రిస్మస్ శుభదినాన అయ్యా, నేను ఎక్కబడే గుంపులో ఉండాలి అని దేవుని సన్నిధిలో ఒక నిర్ణయాన్ని తీసుకో. దేవునికి సహాయం చేసుకో. నేను ఎక్కబడే గుంపులో ఉండాలి, ఈ క్రిస్మస్ దీవెనకరంగా ఉండాలన్న వారికి మీ కుడి హస్తాన్ని పైకి చూపించి మీ కొరకు ప్రార్థిస్తాను. ఐ జస్ట్ వాంట్ టు ప్రే ఫర్ యు. God bless you. సిగ్గుపడదు దేవుని సన్నిధి. ఇక్కడ మనం సిగ్గుపడితే అక్కడ దేవుడు సిగ్గుపడతాడు పరలోకంలోనికి తీసుకొని రావడానికి. ఈరోజు ప్రభుని అడుగుతున్నా, ఈ రాకడ సమయంలో నేను ఎత్తబడే గుంపులో ఉంటాను. నన్ను సిద్ధపరచు నాయన. నా మార్గంలో సరిచి సువాసనగా నన్ను నింపు నాయన. దుర్గంధాన్ని తొలగించు నాయన. దేవుడు సాయం చేస్తాడు. మీరు చేతులెత్తిన స్థలంలోనే లేచి నిలబడి మీ కొరకు ప్రార్థిస్తాను. వెదవరిలో మీరున్న స్థలంలో స్టాండ్ అప్. వెదవరిలో సిగ్గుపడతామా? ఒక నిబంధన చేసుకుంటున్నా. అయ్యా, మీరు అక్కడలో నేను ఎక్కబడే గుంపులో ఉన్నాను. నన్ను సిద్ధపరచని దేవున్నాడు. దేవునికి సాయం చేస్తాను. ప్రేమ నమ్మకంగా మా ప్రభువా, దయగల మా తండ్రి, మహిమగల రాజా, మీ పాదములకు వాక్యం విత్తబడింది నాయన. మీ వాక్కును ఫలించాయి. ఈ సంఘములు, సంఘ కాపరని, సంఘ కార్యవర్గాన్ని దీవించిన సంఘస్థులందరినీ దీవించి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించి 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలించండి. లేచి నిలబడిన ప్రతి బిడ్డను మీరు చూస్తున్నారు. వారి యొక్క నిర్ణయాలను మీరు చూస్తున్నారు. నిర్ణయాలు తీసుకున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి పరలోక రాజ్యములో చేర్చండి. మీ కృపను దయచేయండి. మీరే సిద్ధపరిచి మహిమా ఘనత
ప్రభావములు పొందగలరు. అల్పడను దేవుడు నన్ను నిలబెట్టినందుకని వందనాలు చెల్లిస్తాను. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. చక్కని వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఇంకా తన పరిచర్యలో గొప్పగా వాడబడగలగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో క్రిస్మస్ దేవుని సన్నిధిలో కానుకలను మనం సమర్పిస్తాం. కానుకలను సమర్పిస్తుండగా మన మధ్యలో ఉన్నటువంటి గాయకుడు వారు ఇంకా ప్రత్యేకమైనటువంటి జీవన మధ్యలోకి వచ్చించున్నారు. వారు ప్రత్యేకమైన పాటలు పాడుతూ ఉంటుండగా దేవుని సన్నిధిలోకి కానుకలకు విషయాలు ప్రత్యేకమైన కానుకలు దేవునికి సమర్పిస్తాం. మంచి భక్తులను బలపరిచి పాటలు చక్కగా పాడుతున్న ఎంతగానో ఉద్యోగం చేసి చేయడానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మనం కీర్తన పాటలు దేవుని నామాన్ని మహిమపరచాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అందరూ హ్యాపీగా ఉన్నారా? దేవుని స్తుతి అయినా మహిమపరుస్తూ ఈ కీర్తన పాడి దేవుని నామాన్ని గణపరచుదాం. Maria
ఈ వారంలో కానీ ఈరోజు కానీ వారం దినాలు కానీ వేసుకుంటే ముందుకు రావాల్సిందిగా మనం వేస్తూ ఉంటున్నాం. జీవిత అనే ప్రత్యేకమైనటువంటి కానుక దేవుని యొక్క సన్నిధిలో సమర్పిస్తున్నారు. దేవుడు అభివృద్ధి దీవించి ఆశీర్వదించుగాక. జీసోను ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించి ఆశీర్వదించుగాక. బెట్టి జేమ్స్ వారు ప్రత్యేకమైనటువంటి కానుక 1000 రూపాయలు సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించి ఆశీర్వదించుగాక. కాలేజ్ గారు మన జన్మదినాన్ని బట్టి 500 రూపాయల నక్కుల కాలేజ్ జన్మదినాన్ని బట్టి 500 రూపాయలు సమర్పిస్తారు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చీలి ప్రేమానందం గారు, చీలి ప్రేమానందం గారు ప్రత్యేకమైనటువంటి కానుక 500 సమర్పిస్తున్నారు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. రత్న అదే ప్రత్యేకమైనటువంటి కానుక సమర్పిస్తున్నారు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. జీ ఆనంద్ వారి యొక్క కుటుంబము 1000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు దీవించుగాక. జై సంతోషమ్మ 500 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. రాజు నరసింహ మరి అమ్మ కుటుంబము 1500 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు దీవించుగాక. ఏసమ్మ 500 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు దీవించుగాక. సిస్టర్ బి సునీత ఎలెజ గారు
బర్త్డే సందర్భంగా 1000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించుగాక. సంతోష 500 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించుగాక. సిహెచ్ పూర్ణిమ 1000 రూపాయల కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించుగాక. ఈజే ఎలిజబెత్ అండ్ నాన్సీ కుకట్పల్లి 1500 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించి ఆశీర్వదించుగాక. మడుగుల విజయ్ డానియల్ 2000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించుగాక. సాయి 200 రూపాయలు ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించుగాక. సాయమ్మ 200 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించుగాక. మిస్సెస్ అండ్ మిస్టర్ జి సంజీవ్ షీలా 2000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారు దీవించి ఆశీర్వదించుగాక. కేసీ సుహాసిని ఉదయ్ కిరణ్ గారు బర్త్డే సందర్భంగా 500 రూపాయల ప్రత్యేకమైనటువంటి కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారి గురించి ఆశీర్వదించుగాక. కాకిలేచి కుమార్ అండ్ దీనా ఫ్యామిలీ 3000 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారి గురించి ఆశీర్వదించుగాక. మల్లెల అశోక్ సరళ 500 రూపాయల కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారి గురించి ఆశీర్వదించుగాక. జయ సురేష్ వారి కుటుంబం 200 రూపాయల ప్రత్యేకమైన కానుక సమర్పిస్తున్నారు. దేవుడు వారి గురించిగాక. అందరూ తలలు వచ్చినట్లయితే కానుకల కొరకు ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, పరిశుద్ధుడైనటువంటి మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన దాంట్లోంచి మీ పాద సన్నిధానానికి కానుకలను మరి తీసుకుని రావడానికి మీరు చూపినట్టుకై మీకు వందనాలు. ప్రత్యేకమైనటువంటి కానుకలు, దశభాగములు, ఆరాధన కానుకలు సమర్పించినటువంటి మీ ప్రియ సంఘం అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అయా, మీ వాక్యానుసారమైనటువంటి మార్గంలో మేము నడిచి మీ ద్వారా దీవెనలు పొందుకొనేందుకు దయచేయండి. ఈ వారంలో నాయన మరి బర్త్డేస్, వివాహ దినాలు జరిపించుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ కృపగల, మీ దయగల శ్రమించండి. నాయన శిల్పాన్ని దీవించి ఆశీర్వదించిన కృపలో భద్రపరచుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకపు తండ్రి, కూర్చోబడినటువంటి కానుకలు 30 60 100 మీరు ఆశీర్వదించిన ఆయన మీ రాజ్యవ్యాప్తి నిమిత్తమై మీరు వాడుకోమని ఇచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు వస్తూ దీవించి ఆశీర్వదించమని చాలున దేవుడిగా మీరు వారి కృపలో మీ బిడ్డలందరినీ భద్రపరచుకోమని యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయమందు వచ్చే వారి కొరకైనటువంటి అనౌన్స్మెంట్స్ మనం విద్దాం. ఈ ఆరాధనలోకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. క్రిస్మస్ ఆరాధనలోకి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. నూతనంగా ఎవరైనా మందిరంలోకి క్రిస్మస్ ఆరాధనలో ఉంటే వారిని కూడా మేము ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మీకంటూ సంఘం ఎక్కడ లేని ఎడల మరి ప్రతి ఆదివారం కూడా మీరు వచ్చి ఈ ఆరాధనలో పాల్పంపులు పొంది దేవుని ఆరాధించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉంటున్నాం. మరి 31వ తారీఖున వాచ్ నైట్ సర్వీస్ మరి 10:30 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది. దయచేసి సమయానికి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆ రోజున సంఘ కాపులు దేవుని యొక్క వాక్యాన్ని అందించనున్నారు. ఆరాధన తర్వాత మన హోలీ కన్వీనియన్ కూడా ప్రభు బల్లో కూడా ఉంచుంది. సిద్ధపడి రావాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. ఆరాధన అయిన తర్వాత మరి 12 గంటలకు మరి మిడ్ నైట్ సర్వీస్ ఆరాధన కూడా ఉంటుంది. ఆ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని పాశ్రమ 2 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మరి నూతన సంవత్సరం న్యూ ఇయర్ సర్వీస్ మొదటి తారీఖున రోజు 11:30 గంటలకు మరి ఆరాధన ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా సమయానికి రావాలని మనం చేస్తున్నాం. సంఘ కాపరి దేవుని యొక్క వాక్యాన్ని అందించనున్నారు. మరి ప్రాపర్సరీ కార్డ్స్, అదే స్నాక్స్ మరి ఈ మెమరీ ఆఫ్ లేట్ రవీనా థియేటర్ గారు మనకు మరి అందిస్తూ ఉన్నారు. వారికి దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.
ప్రకటింపబడినటువంటి ప్రకటనల కొరకు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మనం చేస్తున్నాం. ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్స్ ఉన్నట్లయితే మీకు రాతపూర్వకంగా తెలియజేస్తాం. ఈ సమయమందు ఒక పాట, ప్రత్యేకమైన ఒక పాట మన గాయక బృందాలు పాట పాడతారు. ఆ తర్వాత తదుపరి మన బుల్టన్లో నన్నుపై వెలుగుతో పాట పాడిన తర్వాత ప్రార్థన, పరలోక ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగిస్తున్నాం. అందరి కోరికలు మరొకసారి ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం. ఓల్డ్ అండ్ గోల్డ్ అంటే చాలా పెద్ద మాట, చాలా శ్రేష్టమైన విలువైన ఈ పాట చాలా సంవత్సరం నాకు నేను చిన్నప్పుడు ఇప్పుడు విన్న పాట, కానీ ఇప్పుడు కూడా ఇది పాడుతూ దేవుని నామమును మహిమపరుస్తున్నామంటే ఈ పాట రాసిన భక్తులు ఎంత దేవుని యొక్క ఆనందాన్ని, దేవుని యొక్క శక్తిని కనుక్కున్న వ్యక్తి మనం గ్రహించి దేవుని నామమును మహిమపరుస్తూ పాడుతాము. దేవునికి మహిమ అసలు చెప్పడం సంతోషంగా ఆనందంగా దేవుడు మనకి సమయాన్ని దేవుని నామమును మహిమపరుస్తాము. Baby,
ప్రయత్న మరొకసారి అభిషేకం చేస్తూ మరి శారీరక తరపున ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కగా లీడ్ చేస్తూ మనం కూడా వచ్చిన మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తునామములో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చక్కని పాటలు పాడి మరి వినిపించినటువంటి షారోన్ మ్యూజిక్ టీం వారిని అభినందిస్తూ ఉంటున్నాను. దేవుడి మిమ్మల్ని మీ యొక్క మ్యూజిక్ పరిచయం దేవుడి నుంచి ఆశీర్వదించుగాక. చక్కని స్వరంతో మరి చక్కగా పాడి దేవుని మహిమ పరిచయించున్నాను. ఈ సమయం ఉంది చివరిగా మనం అందరూ కూడా లేచి నిల్చండి. బుల్చంలో ఉన్నటువంటి కరపత్రంలో ఉన్నటువంటి 3వ పాట ఆంధ్రప్రదేశ్ గీతంలో 25 చూస్తున్న శ్రీ యేసుడు జన్మించేది అని అందరం చప్పట్లు కొడుతూ ఈ పాటను పాడదాం. చప్పట్లు కొడదాం. అందరం కూడా సంతోషంతో చప్పట్లు కొడుతూ ఈ పాట పాడిన తర్వాత ప్రార్థన, పర్వత ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆరాధన తర్వాత ఒకరినొకరు ట్రీట్ చేసుకోవాలి, కలవాలా, శుభములు తెలియజేయాలని మనం చేస్తూ ఉంటున్నాం. శ్రీయేసుండు జన్మించే వేళ, శ్రీయేసుండు జన్మించే వేళ, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, కన్యా మరియమ్మ గర్భమందున, కన్యా మరియమ్మ గర్భమందున, నీ ఇమ్మానుయేలు నామమందున, నీ ఇమ్మానుయేలు నామమందున, శ్రీయేసుండు జన్మించే వేళ, శ్రీయేసుండు జన్మించే వేళ, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, సత్రమందున్న పశువుల చాలయనున, సత్రమందున్న పశువుల చాలయనున, దేవపుత్రుడు మానుయుండాయనందున, దేవపుత్రుడు మానుయుండాయనందున, శ్రీయేసుండు జన్మించే వేళ, శ్రీయేసుండు జన్మించే వేళ, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, అతి పొద్దు ముద్దాలతో చుట్టబాడి, అతి పొద్దు ముద్దాలతో చుట్టబాడి, అదుల పొద్దులో పారుండ పెట్టబాడి, అదుల పొద్దులో పారుండ పెట్టబాడి, శ్రీయేసుండు జన్మించే వేళ, శ్రీయేసుండు జన్మించే వేళ, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, అక్షయుండాడు యేసు వాచెను, అక్షయుండాడు యేసు వాచెను, మనకు రక్షణ పూజించపరచేను, మనకు రక్షణ పూజించపరచేను, శ్రీయేసుండు జన్మించే వేళ, శ్రీయేసుండు జన్మించే వేళ, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో, నేడు పాయాక బెత్లెహేము మయూరిలో. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, పరిశుద్ధులైనటువంటి మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమించి ఆశీర్వదించి ఆరోగ్యం నుంచి ఈ విధంగా క్రిస్మస్ ఆరాధనలో పాల్పొందులు పొందించినటువంటి కృపనిచ్చారని కొనగా ఇదిగోనైనా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగలిగినటువంటి మా పరలోకపు రాజా, ఈ ఆరాధనలో పాల్పంపులు పొందినటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా పేరు వస్తుంది దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కొక్కరి హృదయంలో మీరు జన్మించాలని, ఇదిగోనైనా నిజమైనటువంటి ఆనందం మీ ద్వారానే అయా నీ బిడ్డలు నేను ఆహ్వానించి మీ కొరకు జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైనటువంటి దేవ, మరొకసారి అయినా మరి చక్కని స్వరములనైతే ఇదిగో మా మధ్యలోనైనా విజిట్ టీం వాళ్ళు చించగా ఇదిగోనైనా నిన్ను స్తుతించి ఆరాధించిన విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం.
దయగలిగిన మా పరలోక తండ్రి, జీవులో ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఇంకా మీరు బలంగా మరి నాయనా మీరు స్తుతించి ఆరాధించి అనేకులను మీ ఎదురు నడిపించినటువంటి బిడ్డలుగా వారిని ఆశీర్వదించినట్టు ప్రార్థన చేసి ఉంటున్నాం. మరి ఒకసారి ఆత్మలో పాల్పంపులు పొందినటువంటి ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. వాక్యాన్ని అందించిన మరి నైనా మరి మీ దాసులు కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నమ్మకమైనటువంటి మా పరలోకం తండ్రి, తిరిగి మా మామూలు ఎదుర్చుండగా మీ సన్నిధి మీ ప్రసన్నత మాతో కూడా ఉంచమని, క్షేమ భద్రత అనుగ్రహించమని, తిరిగి మీ సన్నిధిలో ఆరాధించి పర్యంతం మీ కాపుదరించమని మా ప్రభు యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం రక్షించుగాక, మీ చిత్తం పరలోకమందులాగా అలాగే భూమిని నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం దయచేసి ఆ ఇచ్చిన ప్రకారం ఆలోచించి ఆ శోధనలో కార్యక్రమం తప్పించు. ఎందుకంటే మన మహిమ నిరంతరమైన తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి కాపుదల కాదు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడినటువంటి బిడ్డలందరితో సంఘం అంతటితో ఇప్పుడు ఎల్లప్పుడూ మీరు ఆకలి పర్యంతం సదాతలు కాక. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పావననామా, పంపుము దయచేత పతిత పావననామా, చెప్పుగా నీ సేవ క్యాలెండర్స్ అందరినటువంటి వాళ్ళు సెక్రటరీ కానీ ట్రెజరర్స్ కలిసినట్లయితే మీ క్యాలెండర్స్ ఇవ్వబడతాయి. సెక్రటరీని కానీ ట్రెజరర్ కానీ సంప్రదించండి, క్యాలెండర్స్ ఇవ్వబడతాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి 2 తలుపుల కాడ క్యాలెండర్స్ ఇస్తున్నారు మన అడ్రస్. 2 తలుపుల కాడ క్యాలెండర్స్ అందరి వాళ్ళు తీసుకోండి. తీసుకున్న వాళ్ళ అందరి వాళ్ళు క్యాలెండర్స్ తీసుకోవాలి.